మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. మనం గుంటూరులో ఉన్నటువంటి 99 అడుగుల మట్టి గణేశుడికి సంబంధించి ఆ ప్లేస్ లో ఉన్నాం. 99 అడుగుల మట్టి విగ్రహం పూర్తిగా ఎకో ఫ్రెండ్లీతో తయారు చేసినటువంటిది. ఇండియాలోనే అతిపెద్ద వినాయకుడు. అయితే ఇప్పుడే ఇక్కడ జనసంద్రోహం అయితే మొదలైంది. ఆ గణనాథుడిని దర్శించుకోవడం కోసం గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు. దాదాపు ఉదయం నుంచి వర్షం కురవడంతో గంగమ్మ కాస్త ఆశీస్సులతో తొలకరి జల్లు పడింది. ఆ తర్వాత భక్తులందరూ కూడా కాస్త సాయంకాలం అవడంతో అందరూ వచ్చారు. లోపలికి వెళ్ళి ఆ గణనాథుడు ఎలా ఉన్నాడు, త్రిముఖ గణేశుడు ఎలా ఉన్నాడు అనేది పూర్తిరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎత్తికేలకి ఆ జనాలందరినీ దాటుకొని త్రిముఖ గణేశుడి ప్రాంగణంలోకి అయితే మనం వచ్చాం. చూడండి, బయట ఒక మంచి గోపురం లాగా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. లోపలే వినాయకుడిని ఉంచారు. లోపల వినాయకుడిని చూడాలంటే ఆ గోపురం దాటి లోపలికి వెళ్లాల్సిందే. పక్కనే ఉన్నటువంటి ఎగ్జిబిషన్ అమ్యూజ్మెంట్ లాగా ఏదైతే మనం ముందు చెప్పుకున్నాం అలా అద్భుతంగా ప్లాన్ చేశారు. సో ఇక్కడికి వచ్చే భక్తులందరి దగ్గర కూడా ఈ అమ్యూజ్మెంట్ పార్క్ కి సంబంధించి లోపలికి వెళ్ళడానికి 50 రూపాయల టోకెన్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. సో ఇంకా లేట్ చేయకుండా లోపల త్రిముఖ గణేశుడు 99 అడుగుల మట్టి విగ్రహానికి సంబంధించి అద్భుతమైన విగ్రహాన్ని మనం ఈ రోజు చూడబోతున్నాం. ఇంకా వెయిట్ చేయొద్దు, లోపలికి వెళ్దారండి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం 99 అడుగుల మహాగణపతిని చూస్తున్నాం. పూర్తిగా మట్టితో చేసినటువంటి ఎకో ఫ్రెండ్లీ గణేశుడు. చాలా అద్భుతంగా మొత్తం కూడా వాటర్ కలర్ పెయింట్స్ వేశారు. అవి పూర్తిగా వాటర్ లో డిజాల్వ్ అవుతాయని మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. చాలా అద్భుతమైన వినాయకుడిని చూడడానికి గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి నుంచి కూడా చాలా మంది ప్రజలు తరలి వస్తున్నారు. చాలా అద్భుతంగా జరుగుతుంది. అయితే రాత్రి నుంచి విపరీతంగా వర్షం కురవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంది చుట్టుపక్కల వచ్చిన భక్తులకి. అయితే ఒక 2 రోజులు గడిచిన తర్వాత ఇక్కడ పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చిన తర్వాత ఇక పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు వచ్చే అవకాశం కూడా ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నప్రసన్నాలు పెట్టి మరీ పంపిస్తున్నారు. ఈ రోజు అయితే చాలా అద్భుతంగా 21 రోజుల పాటు జరిగింది. ఎలా అనిపించింది 99 అడుగుల విగ్రహం? చాలా బాగా అనిపించింది. అసలు మన ఇది దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి అన్నారు కదా, చాలా బాగా అనిపించింది. పూర్తిగా మట్టితో మన గుంటూరులో అవ్వడం ఇంకా హ్యాపీగా ఉంది. పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ గణేశుడు. అవును, అసలు చాలా నేచురల్ గా ఉంది చూడటానికి కూడా. అంటే అందరూ మీ ఇంట్లో కూడా మట్టి గణపతిని వాడారు? అవును, మేము కూడా మట్టి గణపతిని పూజిస్తున్నాం. అవును. సో ఏం చెప్తారు ఈ 99 అడుగుల గణేష్ గురించి ఇంకా జనాలందరికీ ఇక్కడికి రాబోయే వాళ్ళు? ఇక్కడ చూసిన దాన్ని బట్టి అందరూ కూడా ఎకో ఫ్రెండ్లీగానే ఇట్లానే యూజ్ చేసి పొల్యూట్ చేయకుండా ఎన్విరాన్మెంట్ ని యూజ్ చేసుకోవడం మంచిదనే చెప్తారు. విగ్రహం ఎంత ఎత్తున పెట్టారు, ఎలా అనిపిస్తుంది? మీరు ఫస్ట్ టైం రావటం ఇక్కడికి? అదే ఫస్ట్ టైం గుంటూరులో పెట్టారు, చూసారు ఎలా ఉంది? బాగుంది స్వామి, చాలా బాగుంది. చాలా బాగుందండి. అవునండి, చాలా బాగుంది. చాలా బాగుంది. ఎలా అనిపించింది గుంటూరులో ఫస్ట్ టైం పెట్టారు? చాలా అందరికి చాలా సంతోషంగా ఉంటుందండి. చాలా బాగుంది. చాలా బాగుందండి. గుంటూరులో ఇదే ఫస్ట్ టైం అండి. చాలా బాగుంది. జనాలు కూడా చాలా తండోపుతండాలుగా బాగా వస్తున్నారు. అదే విధంగా గుంటూరులో ఇదే మొదటి అది కాకుండా విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ చూసుకుంటే మన గుంటూరులోనే మట్టి విగ్రహం, ఇంత పెద్ద విగ్రహం ఇదే ఫస్ట్ టైం మనం చూడటం. లోపల బాగా జరిగింది. ఏ తోసుకున్నా కాడ దర్శనం కావాలి మాకు, శుభ్రంగా దర్శనం, అంత హ్యాపీగా ఉంది. నో డౌట్ విఘ్నేశ్వర చల్లగా చూడాలని దేవుని దండం పెట్టుకున్నాం, చక్కగా జరగాలని దండం పెట్టుకున్నాం. అంత బాగుంది. చాలా ఆంధ్రాలో ఫస్ట్ ఇదే అనుకుంటా 99 అడుగులు అంటే, హైదరాబాద్ లో అయితే 67 అనుకుంటా. చాలా బాగుంది. చాలా చూస్తానికి చాలా బాగుంది. గుంటూరులో ఇంతవరకు ఎక్కడా లేదు ఇస్మది. చాలా బాగుంది, నెంబర్ 1 గా ఉంది. అది కాన్సెప్ట్ అది బాగుంది, మట్టిది బాగుంది, చాలా బాగుంది. మట్టి గణపతి ఎకో ఫ్రెండ్లీ అంటే చాలా బాగుంది. అంటే ఏరియా థాట్ అందరు ఇలా చేస్తే బాగుంటుంది. మట్టి గణపతి కాబట్టి ఎకో ఫ్రెండ్లీగా ఉంటది. అంటే పర్యావరణ కాలుష్యం కాదు, చాలా బాగుంది. అంటే మట్టి గణపతి అందరు మట్టి గణపతి పెడితే చాలా మంచిది, ఇంకా ప్రకృతికి మంచిది. అంటే అన్న ఇప్పుడు నేను వచ్చేసేమో బెంగళూరు నుంచి, కర్ణాటక. ఫస్ట్ టైం ఇంత పొడుగైన గణేశాన్ని చూస్తున్నాము. మట్టి గణపతి అదే బాగుంది అన్న, ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత పెద్దది, బాగుంది. బాగా జరిగింది. బాగా జరిగింది. ఇది సౌత్ ఇండియాలో కల్లా పెద్ద వినాయకుడు అనిపించింది. బాగుంది. మట్టి గణపతి. అవును, చాలా బాగుంది. బాగా జరిగింది. చాలా బాగా జరిగింది. చాలా ఆనందంగా ఉంది చూసినందుకు. ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం ఇంత పెద్ద చూసినందుకు చాలా ఆనందంగా ఉంది.
సో చూస్తున్నారు కదా, వర్షం పడినప్పటికీ భక్త సంద్రోహం ఆగట్లేదు. ఎక్కువ మంది ఇక్కడికి వచ్చేసి త్రిముఖ గణాధుని దర్శించుకోవడానికి చుట్టుపక్కలంతా జనాలందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు. వేల సంఖ్యలో ఇక్కడికైతే వచ్చి దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. 21 రోజుల పాటు చాలా అద్భుతంగా జరగబోతోంది. ఈ 21 రోజులు ఏ విధంగా జరగబోతుంది అనేది ఫర్దర్ గా మళ్ళీ అప్డేట్స్ తెలుసుకుంటూ ఉన్నాం. కెమెరామన్ హోసనతో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.